మనం ఈజీగా ఈ యొక్క తల్లికి వందనం స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చండి. ఎల్ఈఏపీ లెర్నింగ్ ఎక్సలెన్సీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క యాప్ అనేది ఉంటుందండి. ఈ యొక్క యాప్ ద్వారా కూడా తల్లికి వందనం స్టేటస్ అనేది మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు. యాప్ అనేది ఈ రకంగా ఉంటుందండి. ఎవరికైనా యాప్ కావాలంటే లింక్ అని చెప్పేసి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేస్తున్నట్టయితే ఆ యొక్క యాప్ అనేది నేను పంపిస్తానండి. ఆ యొక్క యాప్ ని ఓపెన్ చేయగానే మీకు స్క్రీన్ ఏ రకంగా ఓపెన్ అవుతుంది. అక్కడ స్టూడెంట్ డిపార్ట్మెంట్ అని అడుగుతుందండి. స్టూడెంట్ అయిన వారు స్టూడెంట్ మీద క్లిక్ చేయండి. స్టూడెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఆపా ఐడి కానివ్వండి లేదా పెన్ ఐడి కానివ్వండి ఇక్కడ ఎంటర్ అనేది చేసి డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్ గా ఎంటర్ చేయాలండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చర్ ఉంటుంది. క్యాప్చర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేస్తే మీకు బయోమెట్రిక్ కానివ్వండి లేదా ఆధార్కి ఓటీపీ కానీ రావడం అయితే జరుగుతుంది. అంటే స్టూడెంట్కి ఏదైతే ఆధార్ కార్డు లింక్ అయి ఉందో ఆ ఆధార్కి ఓటీపీ అనేది వస్తుంది. అది ఎంటర్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ అనేది పక్కన ఇమేజ్ లో ఎలాగైతే ఉందో ఆ రకంగా ఓపెన్ అవుతుందండి. అక్కడ పైన స్టూడెంట్ నేమ్ కూడా క్లియర్ గా కనిపిస్తుంది. ఏ క్లాస్ అవుతాడు, తన యొక్క రోల్ నెంబర్ కూడా క్లియర్ గా కనిపిస్తుంది. ఇలా వచ్చినప్పుడు మీకు స్క్రీన్ లో చూడండి ఇక్కడ తల్లికి వందనం అని ఉంటుందండి. మీరు స్క్రోల్ చేస్తే తల్లికి వందనం అని చెప్పి ఉంటుంది. ఆ తల్లికి వందనం అనేది దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు మీ యొక్క స్టేటస్ అనేది రకంగా కనిపిస్తుందండి. ఈ యొక్క స్టేటస్ లో చూడండి పెన్ ఐడి, అతను ఏ క్లాస్ చదువుతున్నాడు, ఏ స్కూల్ చదువుతున్నాడు, స్కూల్ యొక్క కోడ్, చిల్డ్రన్ యొక్క ఆధార్ నెంబరు, మదర్ నేము, మదర్ యొక్క ఆధార్ నెంబరు, మదర్ యొక్క మొబైల్ నెంబరు ఇవన్నీ కనిపిస్తాయండి. అక్కడ చూడండి ఎలిజిబిలిటీ స్టేటస్ ఎలిజిబులా ఇన్ఎలిజిబుల్ అని కూడా క్లియర్ గా కనిపిస్తుంది. ఒకవేళ ఇన్ఎలిజిబుల్ అయితే దాని యొక్క రిమార్క్ కూడా క్లియర్ గా వస్తుందండి. అలాగే పేమెంట్ స్టేటస్ అనేది సక్సెస్ అని ఉంటుందండి. అంటే పేమెంట్ అనేది స్టార్ట్ అయిన తర్వాత పేమెంట్ స్టేటస్ అనేది సక్సెస్ అని ఉంటుంది. సక్సెస్ అని ఉన్న వారికి పేమెంట్ అయితే ఖచ్చితంగా పడుతుందండి. పేమెంట్ స్టేటస్ అనేది సక్సెస్ అని లేని వారికి అమౌంట్ అయితే రిలీజ్ కాదు. వారు సచివాలయం సంప్రదించినట్టయితే దాని యొక్క రీజన్ తెలియజేస్తారు. దానికి సంబంధించిన గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోవచ్చు. అయితే గ్రీవెన్స్ ఏ రకంగా రైజ్ చేయాలి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం వచ్చే వీడియోలో తెలుసుకుందామండి. మరి ఆ వీడియో మీకు రావాలంటే మీ అందరికీ తెలిసిందే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.